హాయ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ కాఫీ పెడుతూ ఉన్నాను. నాకు మా వారికనమాట. ఒక పక్క అయితే పాలు పెట్టేసానండి. అవి మరిగిపోయాయన్నమాట. అంతలోపల ఇంకా షుగర్ వేసుకొని కాఫీ పౌడర్ వేసుకుందామని కాఫీ కోసం వెతికాననమాట. నార్మల్‌గా సన్‌రైజ్ అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాననమాట. రెగ్యులర్‌గా తాగను కాఫీ. అప్పుడప్పుడు తాగుతాను. కానీ తాగితే సన్‌రైజే తాగుతానండి. అదే బాగుంటుంది. అదే ఇష్టం కూడా. అందువల్ల ఎక్కడో పెట్టేసాను అని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాను. లాస్ట్‌కి స్టవ్ పక్కన ఒక బుట్ట ఉంది కదా! అందులో వేసి పెట్టాననమాట. నాకే గుర్తులేదు, మర్చిపోయాననమాట. మీరు ఇలా ఏదైనా పక్కనే వస్తువు పెట్టుకొని వెతుకుతూ ఉంటారా? సరే అండి. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్టు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. తర్వాత కంటిన్యూగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా పాలైతే వేడెక్కాయన్నమాట. తర్వాత ఇంకా కాఫీ నేను ఆయనే తాగేసి నాకు కొంచెం బట్టలైతే ఎక్కువ నానబెట్టేసాను. మొత్తము చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్ అండి మాకు ఇక్కడ అప్పుడప్పుడు. అందువల్ల ఉతక్క వన్ వీక్ ఒక 4 డేస్ 5 డేస్ ఉంటాయండి. ఇంకా యూనిఫామ్ వరకు మాత్రం ఉతుక్కుంటూ నార్మల్ బట్టలైతే అలాగనే పెట్టేసాను. ఇంకా అందువల్ల ఒకేసారి ఎక్కువ బట్టలైతే పడిపోయాయన్నమాట. అందుకని ఇంకా ఈ కాఫీ అయితే అలా తాగేసి కిచెన్ అంతా అయితే చాలా గజిబిజిగా ఉందన్నమాట. బట్టలు ఉతికేసి పిల్లలకి లంచ్ కూడా చేయాలి. ఇంకా నీళ్ళు హాయ్ అండి, ఎలా అప్పటికప్పుడు ఉన్నారు? అందరూ బాగున్నారా? తోలుతారు కదా! ఒక 100 రూపీస్ తోలించుకున్నాం అనమాట నీళ్ళు. పొద్దున్న అయితే వీడియో స్టార్ట్ చేసేసానండి. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే అనమాట, పిల్లలకి హాలిడే అనమాట. బట్టలు అయితే 2 బకెట్ల బట్టలు ఉన్నాయి. ఇప్పుడు వాష్ చేసి వాతావరణం చూస్తే చాలా క్లౌడీగా ఉంది. అలాగే వర్షం వస్తుందేమో అనిపిస్తుందండి. మంచిగా అయితే గాలి వేస్తూ ఉందన్నమాట. ఎంత బాగుందో చూడండి బయట అయితే. కానీ బట్టలు ఉతకాలంటే ఎండ కంపల్సరీ కదా, ఎండ రావాల్సిందే. అందుకని వెయిటింగ్. ఉతికి వేసేస్తే తర్వాత వర్షం వచ్చినా వాన వచ్చినా వాటి ఇష్టం అనమాట. ఇంకా మనం ఏం చేయలేము కదా. ఇంకా సాటర్డే సండే ఇంకా రెండు రోజులు హాలిడే కదా పిల్లలకి. ఇంకా మండేకి యూనిఫామ్ కావాలి కదా అని నానబెట్టేసాను నైట్ అయితే. మార్నింగ్ లేచి ఉతికేద్దాం అనుకున్నానండి. ఆల్రెడీ ఇప్పుడు 7 అయిపోతూ ఉంది. ఇంకా బట్టలు ఉతికేసి ఇంకా టిఫిన్ రెడీ చేయాలా పిల్లలకి. పిల్లలు అయితే పడుకొని ఉండాలన్నమాట. ఫాస్ట్గా బట్టలు ఉతికేసి ఆరేద్దాం, ఓకేనండి. తర్వాత వరకు వీలవుతుందో తెలీదు, చూడాలి. ఓకే అండి, చూస్తూ ఉండండి. చూసారు కదండి, వాతావరణం అయితే చల్లగా కూల్గా ఉందన్నమాట. ఎండ అయితే అస్సలు లేదండి. కానీ బట్టలు ఎక్కువ అయిపోతున్నాయి కదా అని ఇంకా ఉతికేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఉంది కానీ అది పాడైపోయింది. ఇల్లు మార్చకముందే ఒకసారి ఇల్లు షిఫ్ట్ చేయకముందే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. వాషింగ్ మిషన్ కింద ఒక ప్లేట్ లాగా ఉంటుంది కదా, అదైతే ఇరిగిపోయిందనమాట. అందువల్ల అప్పుడు ఇల్లు మార్చకముందు నుంచే కొంచెంగా ఉన్నప్పుడే వాష్రూమ్లో వాష్ చేసేదాన్ని అండి. కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇంకా సరే మనకి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది, మనీ ప్రాబ్లంగా ఉంది కదా, ఎందుకు ఎమర్జెన్సీగా నిదానంగా డబ్బులు ఉన్నప్పుడు కొంచెం రిపేర్ చేసుకుందామని కొంచెం పక్కన పెట్టేసామండి మిషను. ఇంకా అందుకని ఇంకా ప్లేస్ కూడా ఉంది కదా, మంచిగా బయట ఉతుక్కోవచ్చులే అనేసి ఇంకా నేను కొంచెం పక్కన పెట్టమన్నాను. ఇంకా గబగబా ఉతికేసి ఇంకా పిల్లలకి వంట అయితే కూడా చేయాలండి. సెకండ్ సాటర్డే కదా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. నాకు వాషింగ్ మిషన్లో ఉతికేదానికన్నా చేత్తో ఉతికితే అది ఊరికే అలా సోప్ వేసేసి కుసుమేసి అలా ఒక 2 దెబ్బలు కొట్టేసి నీళ్ళల్లో ముంచి వేసేస్తే ఎంత బాగా అనిపిస్తాయో అండి. అదే వాషింగ్ మిషన్లో 1 అవర్ 2 అవర్స్ వేస్తే కూడా అవి మురికిగానే ఉంటుంది. ఆ బట్టల్లో అలాగే లైన్స్గా సర్ఫ్ ఉండిపోతుంది. అస్సలు నచ్చదండి. ఎందుకో ఇంకా ఎమర్జెన్సీకి తప్పదు, ఇంకా షాప్లో ఉంటాను కాబట్టి అప్పుడు ఇంకా నాకు నచ్చకపోయినా కూడా మిషన్కి వేసేదాన్ని. ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగానే ఎక్కువ ఉన్నా కూడా నాకు మంచిగానే అనిపించి బయట ఉతుకుతున్నాను కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉతుకుతున్నాను అనమాట. ఎక్కువ హమ్మయ్య అనే
బయట ఉతుక్కుంటే ప్రశాంతంగా ఉంటుందండి. ఆ వాష్రూమ్లో అయితే ఆ ఇరుకులో అదే నాకైతే అసలు నచ్చేది కాదు. కానీ కొన్ని ఇప్పుడుండే ఇళ్ళల్లో అంత అపార్ట్మెంట్లో అసలు బట్టలు ఉతికే వాష్రూమ్ అయితే ఉండేది లేదు కదండి. అందుకని ఇంకా అక్కడే బాత్రూంలోనే ఉతికేస్తూ ఉంటారు. బాల్కనీలో ఉంటే కొంచెం ప్లేసు. నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి. మెయిన్ విషయం అయితే అదే అనమాట. ఇంకా ఉతుక్కుంటూ ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉతికేసి తర్వాత పిల్లలకి వండేసి తర్వాత మిగతావన్నీ ఉతుకుతామని స్టార్ట్ అయితే చేశాను అనమాట బట్టలు ఉతకడానికి. ఉన్నాయి ఫ్రిడ్జ్లో. బట్టలు అయితే అయిపోయాయండి. 7కి అలా కూర్చున్నాను. 8:30 పట్టిందనమాట బట్టలంతా ఉతికి పిండి ఆరేసేపాటికి. ఈ కిచెన్ చూసారా ఎంత గందరగోళంగా ఉందో. నైట్ అయితే అస్సలు ఓపిక లేక ఇంకా వండుకొని అలా వేసేసానండి. సామాన్లంతా అక్కడే ఉండిపోయినాయి. ఒక్కొక్కసారి అయితే తినేసి ఇంక నీట్గా మొత్తం కడిగేసి కిచెన్ అంతా తుడిచి స్టవ్తో సహా అలా పెట్టేస్తాను నీట్గా. మార్నింగ్ లేచేపాటికి ఫ్రెష్గా ఉంటుంది కదా, చూడ్డానికి మైండ్ కూడా బాగుంటుందని అలా చేస్తూ ఉంటా. ఇంకా పిల్లలకి సెకండ్ సాటర్డే స్కూల్ లేదా అని ఒక చిన్న అమ్మయ్య అనే ఫీలింగ్ వచ్చాక ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మన లేడీస్కి. ఒకసారి మీరు ఒక కామెంట్ చేయండి, మీరు కూడా ఇంతేనా అని. ఇంకా సామాన్లంతా ఎత్తి సింక్కి వేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ ఎత్తి పెట్టేసి ఇంక మొత్తం సింక్ కాడ అంతా నింపేస్తే సామాన్లు స్టవ్ కాడ మొత్తం తుడుచుకొని వంట అయితే మొదలు పెట్టానండి. వంట చేస్తూ సామాన్లు అంతా అయితే కడిగాను. అప్పటికే లేట్ అయిపోయింది కదా. ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉంటారని నేను ఇంకా ఫాస్ట్గా పొంగల్ అయిపోతుందని పొంగల్ అయితే పెట్టేశానండి. ఎందుకంటే ఈజీ అయిపోతుంది కదా. పప్పు ఒకసారి, అన్నం ఒకసారి చేస్తే లేట్ అవుతుందని ఒకసారిగా పొంగల్ అయితే చేసేసాను అనమాట. పొంగలు చట్నీ తినేస్తారులే అని. చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే షాప్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానమాట. మా వారైతే లంచ్కి వెళ్ళారు. నేను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేస్తానమాట షాప్కి. ఒక 12:30, 1కి అలా వచ్చాననుకో ఆయన వెళ్ళి తినేసి ఇంకా 3:30కి అలా షాప్కి వచ్చి నన్ను పంపిస్తారనమాట. నేను వెళ్ళి ఇంకా పిల్లల్ని వాళ్ళే వచ్చేస్తారు కాబట్టి నాకైతే వాళ్ళతో టెన్షన్ లేదు. ఇంకా అందుకని డిస్టర్బెన్స్గా ఉంది. బండ్లు వెళ్తున్నాయి వస్తున్నాయి. పక్కనే మెకానిక్ షాప్ ఉందండి. వాటి వల్ల కొంచెం సౌండ్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అడ్జస్ట్ చేసుకొని వాటిని అవాయిడ్ చేసేయని అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కడిగి పెట్టాను కదా, అన్నీ కొంచెం సామాన్లు అన్నీ ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కడిగి నింపాలి కదా టప్పుకి, అందువల్ల అనమాట. ఉతికేస్తాను రా నిన్నే.